ఇది ఎంతో మంది విద్యార్థులకి సంబంధించిన విషయం అండి. మాకు ప్రొద్దుట లెగంగానే ఇదే రాత్రి నుంచి పిల్లలకి వాటర్ గానీ ఫుడ్ గానీ ఏమీ లేదు. మేము వచ్చే వరకు కూడా మగ పిల్లలు బయట నుంచుని మా కోసం ఎవరు వస్తారా అని ఎదురు చూపులతో అక్కడ నుంచుని చూస్తున్నారు. మేము వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు మా వెనకాల ఉద్యమంగా బయలుదేరి వచ్చారు. మమ్మల్ని లోన కూడా ఎంటర్ కానివ్వలేదు. ఇంతమంది ఆడపిల్లల వీడియోలు తీసి ఎంత మందికి స్ప్రెడ్ చేశారు అనేది మాకు కావాలి. ఈ యాజమాన్యం ఎన్నో రోజుల నుంచి ఈ విషయం తెలుస్తున్నా గానీ బంధించేసి మూత వేసి ఎవరికి బయటకి పొక్కకుండా చేశారు. ముందు యాజమాన్యం బయటకి రండి. ఎస్పీ గారు అయితే ఏమీ జరగలేదని అంటున్నారు. నిప్పు లేదు, పొగ రాదు, ఏమీ జరగకుండా ఇన్ని వందల మంది ఎలా వచ్చారు బయటకి? వంగలపూడి అనిత గారు, హోమ్ మినిస్టర్ బయటకి రండి, వచ్చి నిజ నిర్ధారణ కమిటీ వేయండి, నిజాలు తెలుసుకోండి. ఎన్నో వందల మంది బాలికల పిల్లల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా మీరు బయటకు రండి, బయటకు రండి. వచ్చి ఈ కాలేజీలో అసలు ఏం జరుగుతుంది? గంజాయిలు అమ్ముతున్నారా, మత్తు పదార్థాలు అమ్ముతున్నారా? ఈ విషయాలు ఎప్పుడో బయటకు వచ్చినాయి. కానీ వీటిలన్నింటినీ కూడా మభ్య పెట్టేశారు. కానీ ఈ రోజున నిప్పేస్తే నిప్పులైతే పొగరాదు అన్నట్టు బయటకు వచ్చింది. కాబట్టి ఇదంతా బయటికి రావాలి. ఈ యాజమాన్యానికి అంతా తెలుసు, తెలిసి మభ్య పెడుతున్నారు. మా కోసం వీళ్ళ పిల్లలందరినీ లాక్ చేసేసారండి. లోన పెట్టి బయటికి రానివ్వకుండా లాక్ చేశారు. తెల్లవారు 4 గంటల వరకు పిల్లలందరూ కూడా బయటే ఉన్నారు. వాళ్ళకి ఫుడ్ లేదు, తాగడానికి నీళ్లు లేవు. తల్లిదండ్రులు ఎందుకు చదివిస్తున్నారు మీ కాలేజీల్లో? వాళ్ళ నవమాసాలు మోసి వాళ్ళని కని వాళ్ళ భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు కోసం ఈ కాలేజీల్లో చదివిస్తున్నారు. ఎందుకంటే కాలేజీలు మోసేసుకోండి. కాలేజీ యాజమాన్యం రండి, బయటికి రండి, రావాలి. మేము పిల్లలకి న్యాయం చెప్తే బెదిరిస్తారు. వార్డెన్లు కానీ ఎవరైతే ఉన్నారు ఇక్కడ అబ్బాయి అమ్మాయి ఆడపిల్లలు బెదిరిస్తారు. ఇది నిజం బయటికి చెప్తే ఊరుకోమంటున్నారు. ఎక్కడ ఉంది ఇక్కడ న్యాయ ఆడపిల్లలకి? కిలోమీటర్ దూరంలో హాస్టల్ ఉంది. లోపల అరుస్తే బయటకు కూడా వెళ్ళిపోతు. లోపలికి ఎక్కడ కట్టారు ఈ హాస్టల్? రాత్రి నుంచి అన్నం నీళ్ళు లేకుండా పరిహరిస్తారు పిల్లలు. ఏమైనా చెప్తే బెదిరిస్తారు. బయటకు వాళ్ళు వస్తే ఊరుకొని అంటున్నారు. కానీ ఆడపిల్లకి రెస్ట్ ఎక్కడ ఉందన్న? ఆడపిల్లకి రెస్ట్ కావాలి. ఈ వైట్ టెస్ట్ ఆడపిల్లకి న్యాయం కావాలి, న్యాయం కావాలి. ఇది ఎంతో మంది విద్యార్థులకి సంబంధించిన విషయం అండి. మాకు ప్రొద్దుట లెగంగానే ఇదే రాత్రి నుంచి పిల్లలకి వాటర్ గానీ ఫుడ్ గానీ ఏమీ లేదు. మేము వచ్చే వరకు కూడా మగ పిల్లలు బయట నుంచుని మా కోసం ఎవరు వస్తారా అని ఎదురు చూపులతో అక్కడ నుంచుని చూస్తున్నారు. మేము వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు మా వెనకాల ఉద్యమంగా బయలుదేరి వచ్చారు. మమ్మల్ని లోన కూడా ఎంటర్ కానివ్వలేదు. ఇంతమంది ఆడపిల్లల వీడియోలు తీసి ఎంత మందికి స్ప్రెడ్ చేశారు అనేది మాకు కావాలి. ఈ యాజమాన్యం ఎన్నో రోజుల నుంచి ఈ విషయం తెలుస్తున్నా గానీ బంధించేసి మూత వేసి ఎవరికి బయటకి పొక్కకుండా చేశారు. ముందు యాజమాన్యం బయటకి రండి. ఎస్పీ గారు అయితే ఏమీ జరగలేదని అంటున్నారు. నిప్పు లేదు, పొగ రాదు, ఏమీ జరగకుండా ఇన్ని వందల మంది ఎలా వచ్చారు బయటకి? వంగలపూడి అనిత గారు, హోమ్ మినిస్టర్ బయటకి రండి, వచ్చి నిజ నిర్ధారణ కమిటీ వేయండి, నిజాలు తెలుసుకోండి. ఎన్నో వందల మంది బాలికల పిల్లల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా మీరు బయటకు రండి, బయటకు రండి. వచ్చి ఈ కాలేజీలో అసలు ఏం జరుగుతుంది? గంజాయిలు అమ్ముతున్నారా, మత్తు పదార్థాలు అమ్ముతున్నారా? ఈ విషయాలు ఎప్పుడో బయటకు వచ్చినాయి. కానీ వీటిలన్నింటినీ కూడా మభ్య పెట్టేశారు. కానీ ఈ రోజున నిప్పేస్తే నిప్పులైతే పొగరాదు అన్నట్టు బయటకు వచ్చింది. కాబట్టి ఇదంతా బయటికి రావాలి. ఈ యాజమాన్యానికి అంతా తెలుసు, తెలిసి మభ్య పెడుతున్నారు.
చేస్తున్నారు మా కోసం. వీళ్ళ పిల్లలందరినీ లాక్ చేసేసారండి, లోన పెట్టి బయటికి రానివ్వకుండా లాక్ చేశారు. తెల్లవారు 4 గంటల వరకు పిల్లలందరూ కూడా బయటే ఉన్నారు. వాళ్ళకి ఫుడ్ లేదు, తాగడానికి నీళ్లు లేవు. తల్లిదండ్రులు ఎందుకు చదివిస్తున్నారు మీ కాలేజీల్లో? వాళ్ళ నవమాసాలు మోసి వాళ్ళని కని వాళ్ళ భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు కోసం ఈ కాలేజీలో చదివిస్తున్నారు. ఎందుకంటే కాలేజీలు మోసేసుకోండి, కాలేజీ యాజమాన్యం రండి, బయటికి రండి, రావాలి. మేము పిల్లలకి న్యాయం. పొలిటీషియన్ అయినా ఈవెన్ ముఖ్యమంత్రి గారి ఫ్యామిలీ అయినా సరే న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేదు లేదు. వీళ్ళందరికీ ఒక్క రోజులో నిజ నిర్ధారణ కమిటీ వేసి ఇక్కడ వీళ్ళ ముందు గ్రౌండ్లోనే ఇది నిజం లేదా అబద్ధం అనేది ఇక్కడే తెలిసే వరకు ఈ ఉద్యమం సాగిస్తామని తెలియజేస్తున్నాం. భారత్ మాత. వెంకట గోపి ఏబీవీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ. ఏదైతే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్నటువంటి గత 2 సంవత్సరాల నుంచి ఆడపిల్లల వాష్రూమ్స్ లో హిడెన్ కెమెరాలు పెట్టి ఒక కామంతో కళ్ళు నెత్తికెక్కినటువంటి ఒక అబ్బాయి ఒక బాలిక సహాయంతో వాష్రూమ్స్ లో కెమెరాలు పెట్టి వాళ్ళ యొక్క వీడియో రికార్డులు చేయడం జరిగింది. దీనిపైన విద్యార్థులు మేనేజ్మెంట్ ఇలా జరుగుతుందని ప్రశ్నిస్తే మా దగ్గర ఇది లేదు. నిన్న రాత్రి నుంచి నిద్రాహారాలు మానేసి కూడు లేకుండా నీళ్ళు లేకుండా ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తా ఉంటే మేనేజ్మెంట్ సమాధానం చెప్పలేదు. పైగా పోలీసులు దీనిపైన ఎటువంటి ఆధారాలు లేవు, ఇదంతా ఫేక్ న్యూస్, 2 స్టూడెంట్స్ మధ్య వచ్చినటువంటి డిస్టర్బెన్స్ కాలేజ్ మొత్తం డిస్టర్బెన్స్ మారింది అని చెప్పేసి ఒక ఫేక్ న్యూస్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా స్ప్రెడ్ చేయడానికి పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు. దీనిపైన నిజమేంటి అబద్ధమేంటి అనేది ఇక్కడ విద్యార్థుల ముందు వీళ్ళ జీవితాల మీద పడినటువంటి మచ్చలు అవి. కాలేజీకి వచ్చినటువంటి రెప్యుటేషన్ ప్రాబ్లం కాదు, విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాట మాడకూడదు. ఆ వీడియోలు సేల్ చేశారని చెప్తా ఉన్నారు సోషల్ మీడియాలో. సేల్ చేస్తుంటే ఎక్కడికి వెళ్ళాయి. ఒకవేళ ఒక చిన్న వీడియో ఒక మొబైల్ నుంచి ఇంకో మొబైల్కి వెళ్తే ఏ సంవత్సరం వెళ్ళింది, ఎప్పుడు వెళ్ళింది అని కనుక్కునే మెకానిజం మన దగ్గర ఉన్నప్పటికీ ఇప్పుడు వచ్చాము. మేము లోపలికి వెళ్ళి ఏం జరిగింది అని మేము కూడా కనుక్కోవాలి. మీలో జరిగిన విషయాన్ని చాలా వాళ్ళకి చెప్పమ్మా. నీ ఫోన్ తీయనా నీ ఫోన్ పక్కన పిల్లల ముందు పంపించండి పిల్లల ముందుకు వెళ్ళండమ్మా. ఫోన్ ఇస్తాను.